నమస్తే మిత్రులారా. సమాజం ఎలా తయారైందంటే ఎవరు ఎలా ఉంటే నాకెందుకు, నేను మాత్రం బాగుపడితే చాలు అన్న రకంగా తయారైంది. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ బాధితులు చాలామంది ఎక్కువ పోతున్నారు, చూస్తానున్నాం మనం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, రేపు 22వ తారీఖు నుంచి IPL సీజన్ మొదలవబోతుంది కాబట్టి యువత కొంత ఈ బెట్టింగ్ యాప్స్లో మాయలో పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దాని గురించి మనకు తెలిసిన సమాచారం చెప్దామనే ఉద్దేశంతో మాట్లాడాల్సి వస్తుంది. అయితే కొంతమంది యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళంతా కొంత పేరు వచ్చిన తర్వాత ఇక ఎవరెలా అయితే మాకెందుకులే, మేము డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. మనం చెప్పుకుంటా పోతే హర్షసాయి, సాహో వైటి, ఇమ్రాను, బయాస్ సన్నీ యాదవ్, అర్జును, అంతేకాకుండా ఈ మధ్య బిగ్ బాస్లో బాగా పాపులర్ అయిన రైతు బిడ్డ అని చెప్పుకునే పల్లవి ప్రశాంత్, వీళ్ళంతా అంటే ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే కొండ విచ్చి చేంతాడంత ఉంటుంది. వీళ్ళంతా చేస్తున్న పని ఏంటయ్యా అంటే, వాళ్ళ స్వలాభం కోసం విద్యార్థులు, యువత ఎలా అయితే మాకెందుకులే, మా డబ్బు సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నామన్న చందంగా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. మిత్రులు, ముఖ్యంగా యువత, ఈ బెట్టింగ్ యాప్స్ మాయలో పడి మీరు నష్టపోతున్నారు. కొంతమంది ప్రాణాలే కోల్పోతున్నారు, ఆత్మహత్యలు దాకా పోతున్నాయి. కాబట్టి మిమ్మల్ని నమ్ముకున్న మీ తల్లిదండ్రులు, వాళ్ళ కోసమైనా మీరు బాధ్యతాయుతంగా చదివి బాధ్యతాయుతంగా ఉద్యోగాలు చేసి తల్లిదండ్రుల్ని, భార్య బిడ్డల్ని పోషించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఇలాంటి బెట్టింగ్ యాప్స్లో మాయలో పడి అలాంటి ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళ మాటలు నమ్మి మీరు ఈ మాయలో పడొద్దని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. చాలామంది ఫస్ట్ యూట్యూబ్ పెట్టి ఆ యూట్యూబర్గా అవతారం ఎత్తి కొంతమంది అతన్ని ఫాలో అవుతాం చూసిన తర్వాత ఇక ఇలాంటి యాప్ల వాళ్ళతోటి, కంపెనీలతోటి మాట్లాడుకొని వాళ్ళ స్వలాభం కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇలాంటి యూట్యూబర్ల మీద, ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు చూసి చూడనట్టుగా ఉంటే ఇలాంటి యాప్స్ గొడవ ఎక్కువయ్యి చాలామంది నష్టపోతున్నారు. కాబట్టి ఇలాంటి ఎవరైతే వీటిని ప్రమోట్ చేస్తున్నారో ఆ యూట్యూబర్స్ వీళ్ళందరి మీద ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించి ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకుండా, యువతను పక్కదావ పట్టించకుండా ఉండేలాగా చూసే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది.